లాస్ట్ వీడియోలో మనం కృత్రిమ ఏఐ గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాం. మన భారతదేశపు ఏఐ మోడల్ ఇది. అయితే ఈ వీడియోలో మనం చాట్ జీపీటీని అలానే కృత్రిమ ఏఐని కంపేర్ చేద్దామండి. ఈ రెండిట్లో ఏది బాగా రెస్పాన్స్ ఇస్తుంది, లేకపోతే తెలుగులో ఎటువంటి రెస్పాన్స్ బాగుందా, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏది ఉంది, ఈ రెండిట్లో ఏఐ టూల్ మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది పూర్తి సమాచారం అయితే ఈ కంపారిజన్ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో ఇప్పుడైతే మనం చాట్ జీపీటీని మరియు కృత్రిమ ఏఐని కంపేర్ చేద్దామండి. ఒకసారి మీరు కనుక చాట్ జీపీటీని కృత్రిమ ఏఐని ఫస్ట్ టైం యూజ్ చేస్తుంటే కనుక చాట్ జీపీటీని ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేయాలని ఒక వీడియో ఆల్రెడీ మనం చేసాం, దాని లింక్ డిస్క్రిప్షన్లో అందజేస్తాం. అలాగే కృత్రిమ ఏఐని కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే కంప్లీట్ డీటెయిల్స్ మనం డిస్క్రిప్షన్లో ఇచ్చాం, అది ఒకసారి ఆ వీడియోని చూడండి. ఇప్పుడైతే నేను మీకు ఒక 9 పాయింట్స్ పరంగా ఈ రెండింటిని నేను కంపేర్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చి మల్టిప్లికేషన్ చేస్తానండి. చాట్ జీపీటీలో ఒక మల్టిప్లికేషన్ 49 మల్టిప్లైడ్ బై 27 1323 రావాలి. చాట్ జీపీటీ ఎంత ఇస్తుందో చూద్దాం. సో 1323 కరెక్ట్గానే ఇచ్చింది. ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్ని కృత్రిమ ఏఐలో అడుగుతున్నాను. ఈ కృత్రిమ ఇన్పుట్ కూడా అర్థం చేసుకోవట్లేదు. సో మనం ఇంకా కొంచెం అర్థమయ్యే విధంగా వాట్ ఈజ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ 47 × 27 అని చెప్పి 49 × 27 ఆన్సర్ మనకి 1323 కాకపోతే 1311 అని ఇచ్చింది. సో తప్పు, కొంచెం ఒక ఎర్రర్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఇదే మల్టిప్లికేషన్లో నెంబర్ సంఖ్య పెంచుదాం, డిజిట్స్. 521 మల్టిప్లైడ్ బై 77 ఆన్సర్ 40,117 కరెక్ట్గానే ఇచ్చింది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని కృత్రిమ ఏఐలో వేద్దాం. ఆన్సర్ వచ్చి 4041 చెప్తుంది. ఆన్సర్లో అయితే చాలా మిస్టేక్ అయితే ఉంది, అంటే మన సి అనేది తప్పడింది కాబట్టి దాన్నే సో రాంగే చెప్తుంది 2 సార్లు అడిగినా కూడా. ఇంకా మూడోది ఇంకొంచెం పెద్ద నెంబర్ ఇద్దాం. 4 డిజిట్స్ మల్టిప్లైడ్ బై 3 డిజిట్స్. $39,14,000 ఇచ్చింది. 39,16,000 ఎర్రర్ అయితే ఉంది చాట్ జీపీటీలో సైతం. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను కృత్రిమ ఏఐని అడుగుతున్నాను. $39,42,000 వచ్చింది. 39,16,000 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2 డిజిట్స్ మల్టిప్లికేషన్ కానీ 3 డిజిట్స్ 2 డిజిట్ మల్టిప్లికేషన్ చాట్ జీపీటీ కరెక్ట్గానే ఆన్సర్ ఇచ్చింది. 4 డిజిట్స్ 3 డిజిట్స్కి వచ్చేసరికి మల్టిప్లికేషన్ వచ్చేసరికి చాట్ జీపీటీలో కూడా ఎర్రర్ వచ్చింది. కానీ కృత్రిమ ఏఐలో ప్రతి 2 డిజిట్స్ నుంచి కూడా మిస్టేక్స్ అనేది రావడం జరిగింది. సో మల్టిప్లికేషన్ పరంగా మనకి ఒక మార్కు చాట్ జీపీటీకి. నెక్స్ట్ వచ్చి మనం ఆర్టికల్ టెస్ట్ చేద్దాం. ఒక 500 words ఆర్టికల్ జనరేట్ చేయమని చెప్పి చాట్ జీపీటీకి ఇవ్వబోతున్నాను. ఫ్యూచర్ ఆఫ్ డేటా సైన్స్ ఎలా ఉంటుంది, ఒక 500 wordsలో ఆర్టికల్ రాయమని. ఇదే నేను సేమ్ అదే క్వశ్చన్ కృత్రిమ ఏఐని కూడా అడుగుతున్నాను. సో ఈ రెండు జనరేట్ అయిపోయిన తర్వాత ఈ లెంత్ టెస్ట్ చేద్దాం. ఎంత 500 words పైగా వచ్చిందా లేదా, అలానే ఫ్లాగరిజం టెస్ట్ చేద్దాం. ఇచ్చిన జనరేట్ చేసిన టెక్స్ట్ యూనిక్ కంటెంటా లేకపోతే కాపీ కంటెంటా అని. సో చాట్ జీపీటీ కంటెంట్ జనరేట్ అయిపోయింది కాబట్టి ఫ్లాగరిజం టెస్ట్ చేద్దాం ఫస్ట్. సో 579 words అనేది జనరేట్ అయింది. 500 కన్నా ఎక్కువ జనరేట్ చేసింది. ఇప్పుడు నేను దీన్ని చెక్ ఫ్లాగరిజం మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ ఫ్లాగరిజం ఏం చేస్తుందంటే మనకి ఏదైనా జనరేట్ చేసిన కంటెంట్లో ఏమన్నా కాపీ కంటెంట్ ఉందా లేదా అనేది కనిపెడుతుంది. సో చాట్ జీపీటీ యూనిక్ కంటెంట్ని జనరేట్ చేసింది 579 words. ఇప్పుడు కృత్రిమ ఏఐ సంబంధించిన కంటెంట్ చూద్దాం.
సో 572 వర్డ్స్ కంటెంట్ అనేది జనరేట్ చేసింది కృత్రిమ AI కూడా. ఇప్పుడు నేను ఫ్లాగరిజం ఏమన్నా ఉందా లేదో చెక్ చేద్దాం. 1% ఫ్లాగరిజం అయితే ఉంది, యూనిక్ కంటెంట్ 99%. సో ఇందులో కూడా మనకి ఎడ్జ్లో అయినా కూడా చాట్ జీపీటీకే ఒక మార్క్ వచ్చింది. నెక్స్ట్ కోడ్ జనరేషన్ టెస్ట్ చేద్దాం. ప్రోగ్రామ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది పైథాన్ ప్రోగ్రామ్ కోడ్ రాయాలి. నేను దీనికోసం టైం అనేది చెక్ చేస్తాను. సో నేను ఇన్పుట్ ఇచ్చి ఇక్కడ స్టాప్ వాచ్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఇన్పుట్ ఇవ్వగానే ఎగ్జాక్ట్లీ ఒక 7 సెకండ్స్లో మనకి చాట్ జీపీటీ మన పైథాన్ ప్రోగ్రాంలో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ సంబంధించిన ప్రోగ్రామ్ ఇచ్చింది. ఇప్పుడు నేను కృత్రిమ ఏఐని అదే క్వశ్చన్ అడుగుతాను. ఎంటర్ పెట్టి స్టార్ట్ చేశాను టైమర్. ఆల్మోస్ట్ రెస్పాన్స్ తీసుకోవడానికి మనకి 10 సెకండ్స్ పైగా పట్టింది. సో ఎగ్జాక్ట్గా మనకి ఒక 45 సెకండ్స్ పట్టింది. సో ప్రోగ్రామ్ జనరేషన్ స్పీడ్ కూడా మనకి చాట్ జీపీటీనే ఫాస్ట్గా జనరేట్ చేస్తుంది. సో చాట్ జీపీటీకి ఇంకొక మార్కు. నెక్స్ట్ టూర్ ప్లాన్ అనమాట. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఒక 2 days టూర్ ప్లాన్ చేయమని అడుగుతున్నాను చాట్ జీపీటీని. స్టార్ట్ ఎర్లీ, బెంగళూరు నుంచి స్టార్ట్ అవ్వండి, బ్రేక్ఫాస్ట్ చేయండి, ఇలానే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇప్పుడు నేను ఇదే కృత్రిమ నేను అడుగుతున్నాను. ఫస్ట్ మన హైదరాబాద్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చింది. అనంతగిరి హిల్స్, యూ కెన్ విజిట్ ది నియర్ బై హిల్స్ అండ్ నందిని హిల్స్ ఇన్ కర్ణాటక, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, గుల్బర్గా ఫోర్ట్, హెఫ్ట్ గుమ్జా, అరైవ్ ఇన్ బెంగళూరు. ఇక్కడ చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అయిందంటే హైదరాబాద్ టు బెంగళూరు అంటే మన బెంగళూరు వెళ్తున్నాం. కాకపోతే ఇక్కడ మనకి కృత్రిమ ఏమని అర్థం చేసుకుందంటే ప్లాన్లో హైదరాబాద్ హాలిడే ప్లాన్ ఇచ్చింది, అలానే బెంగళూరుకి సంబంధించిన కూడా డీటెయిల్స్ ఇచ్చింది. సో ఈవెన్ ఇన్పుట్ తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే బేటా వర్షన్ కాబట్టి. చాట్ జీపీటీ మోర్ ఇంప్రూవైజ్డ్గా డైరెక్ట్గా బెంగళూరు సంబంధించిన ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకున్నా మళ్ళీ టూర్ ప్లాన్లో కూడా చాట్ జీపీటీనే చెప్తుంది. నెక్స్ట్ ఇప్పుడు జనరల్ క్వశ్చన్స్ కొన్ని అడుగుదాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ప్రెసిడెంట్ ఇండియాకి ఎవరు? మనకి రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్ కరెక్ట్గానే ఇచ్చింది. అమెరికా 5th ప్రెసిడెంట్ ఎవరు? జేమ్స్ మున్రో. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్స్ కృత్రిమ ఏఐని అడుగుతాను. కరెక్ట్గానే చెప్పింది రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్ 5th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. మనకి కృత్రిమ ఏఐ కూడా కరెక్ట్గానే చెప్పింది, కాకపోతే రెస్పాన్స్ అనేది లేట్గా ఇస్తుంది. ఓవరాల్గా ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో రెండిట్లకి 1-1 మార్క్ వచ్చింది. దీని నాలెడ్జ్ బేస్ ఎక్కడి వరకు టెస్ట్ చేద్దానికి రోహిత్ శర్మ ఎన్ని టెస్ట్ సెంచరీలు చేశారు అనేది క్వశ్చన్ అడుగుతాను చాట్ జీపీటీని. ఫస్ట్ హౌ మెనీ సెంచరీస్ ఆఫ్ రోహిత్ శర్మ ఇన్ టెస్ట్. నేను టెస్ట్లు నాకు ఇన్ని సంవత్సరాలకి ఇన్ని ఆడుంటారు కానీ స్టాటిస్టిక్స్ నేను చెప్పలేనని చెప్పింది చాట్ జీపీటీ. నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ అన్ని ఫార్మాట్స్లో ఎన్ని సెంచరీలు చేశారు? 100 ఇంటర్నేషనల్ సెంచరీస్ అని చెప్పేసింది కరెక్ట్గానే. ఇప్పుడు నేను ఏ క్వశ్చన్స్ కృత్రిమ ఏఐ అని అడుగుతాను. కృత్రిమ ఏఐ కరెక్ట్గానే చెప్పింది. కొంచెం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 11 టెస్ట్ సెంచరీలు చేసిన ఇప్పటి వరకు రోహిత్ శర్మ టెస్ట్లో. సచిన్ టెండూల్కర్ అన్ని ఫార్మాట్స్లో ఎన్ని సెంచరీలు చేశారో అది కూడా అడుగుతున్నాను. సో 100 సెంచరీస్ కరెక్ట్గానే చెప్పింది. సో ఇక్కడ మనకి కంపేర్డ్ విత్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్లో ఒక మార్కు మనకి కృత్రిమ ఏఐకి వచ్చింది. నెక్స్ట్ సమ్మరీ టెస్ట్ చేద్దాం. ఒక కంటెంట్ ఇచ్చి దీన్ని సమ్మరైజ్ చేయమని. ఓకే, మనకి ఒక 2 paragraphs ఒక 1 paragraphలో చాట్ జీపీటీ దాన్ని సమ్మరైజ్ చేసి ఇవ్వగలిగింది. కాకపోతే మనకి కృత్రిమ ఏఐలో ఒక లిమిటేషన్ ఏంటంటే ఇన్పుట్ టెక్స్ట్ అనేది ఒక 5-6 lines మించి ఇవ్వలేం అనమాట. సో మనం దీన్ని సమ్మరైజ్ చేయాలని అడుగుదామన్నా కూడా ఆ క్వశ్చన్ అడగలేకపోతున్నాను నేను. దాన్ని నేను ఒక లైన్ని తగ్గించుకుని అయితేనే అడగాలి. సమ్మరైజ్ చేయమని చెప్పించిన దానికి నాకు పెద్దగా తేడా అయితే గమనించలేదు. సో ఓవరాల్గా మనకి సమ్మరైజ్ తీసుకునే ఇన్పుట్ టెక్స్ట్ తీసుకోవడం కృత్రిమ ఎక్కువ తీసుకోలేకపోవడం వల్ల దీంట్లో కూడా మనకి 7th దాంట్లో కూడా చాట్ జీపీటీకి ఒక పాయింట్. ఇక 8th వచ్చి ఒక మిస్టేక్స్, ఎక్కువ గ్రామర్ మిస్టేక్స్ ఉన్న ఒక సెంటెన్స్ ఇచ్చి దీన్ని కరెక్ట్ చేయమని ఇవ్వబోతున్నాను. సో ఇక్కడ ఐ వాజ్ వాకింగ్ డౌన్ ద స్ట్రీట్ వెన్ ఐ సీన్ ఏ బిగ్ ఎల్లో బనానా, ఇలా చాలా తప్పులు ఉన్నాయి. దీన్ని చాట్ జీపీటీ కరెక్ట్గానే ఏమేమి తప్పులు ఉన్నాయి దాన్ని మార్పులు చేసి కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఇదే ఇన్పుట్ నేను కృత్రిమ ఏఐలో ఇస్తున్నాను. ఇందులో తప్పులు ఉన్నాయి, దీన్ని కరెక్ట్ చేయమని చెప్పి. ఐ వాజ్ వాకింగ్ డౌన్ ద స్ట్రీట్ వెన్ ఐ సా బిగ్ ఎల్లో బనానా హ్యావింగ్ ఫ్రమ్ ఏ ట్రీ లుకింగ్ లైక్ ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్. ఇది కూడా కరెక్ట్గానే ఇచ్చింది. సో కరెక్ట్ సెంటెన్స్ గ్రామర్ మిస్టేక్స్ని చెప్పడంలో 1-1 మార్క్ చాట్ జీపీటీ. చివరి టెస్ట్ వచ్చి రీడబిలిటీ టెస్ట్ చేద్దాం. దీనికోసం ఫస్ట్ నేను తెలుగులో ఒక లవ్ లెటర్ రాయమని చెప్పి చాట్ జీపీటీని అడుగుతున్నాను. ఇలా నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ఆసక్తితో భావభరితతో నినాలు ఆవహిస్తున్నాను, నువ్వు నా జీవితాన్ని అద్భుతమైన అనుభవాన్ని చేస్తున్నావు. ఇది లవ్ లెటర్ రాయమంటే లీవ్ లెటర్ రాసినట్టుంది. పోనీ ఇప్పుడు దాన్నే మనం సేమ్ అదే ఇన్పుట్ కృత్రిమ ఏఐని అడుగుతున్నాను. నా ప్రీతమా, మీరు నా హృదయంలో ఉన్నారు మరియు నా పక్కన ఉంటే నేను ఏ అడ్డంకిని ఎదుర్కోను. మీరు నాకు చాలా ముఖ్యమైన వారు మరియు మీరు
నాకు ఇచ్చే ప్రేమ మరియు సంరక్షణ నేను కృతజ్ఞుడు. మీరు నవ్వుతున్నప్పుడు మీ అందాన్ని చూసి నేను ఆశ్చర్యపోతున్నాను మరియు మీరు నాకు ఇచ్చే ప్రతి క్షణం నేను ఆశీర్వదిస్తున్నాను. మీరు నా పక్కన ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుని మరియు మీతో ప్రతి క్షణం గడపాలని కోరుకుంటున్నాను. నేను మీకు ఎప్పుడు నమ్మకంగా ఉంటాను, మీరు కూడా నాకు నమ్మకంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇలా నేను ప్రేమిస్తున్నాను అన్న ఆసక్తితో ఒక హెరాల్డ్ అయామయం చేసుకుని చెందింది మీ సమాజం. కంపారిటివ్ చూస్తే రెండు కూడా కొంచెం ఇంచుమించుగా అలాగే ఉన్నప్పటికీ కాస్త కృత్రిమేయ కొంచెం అయితే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు కూడా అలాగే ఉన్నాయి, లీవ్ లెటర్ రాసినట్టు ఆ టైప్లోనే ఉన్నాయి కానీ పర్లేదు. ఓవరాల్గా చూస్తే కొంచెం కృత్రిమేయగా ఎడ్జ్ అని చెప్పుకోవచ్చు ఈ తెలుగు దాంట్లో. విన్నర్ అయితే క్లియర్గా చెప్పేయచ్చు, మనకి చాట్ జీపీటీ విన్నర్ అండి, క్లియర్ విన్నర్. ఆల్మోస్ట్ మనం 9 సెగ్మెంట్స్లో 6 సెగ్మెంట్స్లో అయితే క్లియర్గా చాట్ జీపీటీ అనేది ముందులో ఉంది. కృత్రిమేయ చూసుకున్నట్లయితే కరెక్ట్ ది సెంటెన్సెస్ తెలుగులో రీడింగ్ ఫార్మాట్లో, అలానే అప్డేట్ ఇన్ఫర్మేషన్లో. సో అంటే ఒక 5 సెగ్మెంట్స్లో అయితే చాట్ జీపీటీ ముందులో ఉంది. అంటే మనం కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఒక 9 సెగ్మెంట్స్ని కంపేర్ చేస్తే ఒక 2 సెగ్మెంట్స్ తప్పిస్తే 7 సెగ్మెంట్స్లోని చాట్ జీపీటీ ముందుగానే ఉంది, లేకపోతే రెండిట్లో సమానంగా ఉంది. అదే మనకి కృత్రిమే అయితే కనుక 2 సెగ్మెంట్స్లో అయితే పాయింట్స్ సంపాదించింది, మిగిలిన రెండిట్లో ఈక్వల్ స్కోర్ అయితే చేసింది. ఓవరాల్గా అయితే మరికొన్ని ఇంప్రూవ్మెంట్ అనేది కృత్రిమేయలో కావాలి. కాకపోతే ఇది బేటా వర్షన్ కాబట్టి మనం కొంచెం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇనీషియల్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం చాట్ జీపీటీకి ఎడ్జ్ అయితే ఉంది. ఇది చాట్ జీపీటీకి కృత్రిమేయకి పూర్తి కంపారిజన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.